హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధీర్. మీరు చూస్తున్నారు సుధీర్ కార్ ట్రావెల్స్. నేనైతే మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చా ఫ్రెండ్స్. కంటెంట్ వచ్చేసి ఓలా, ఊబర్, ర్యాపిడోలో 10,000 మనం ఎన్ని రోజులు ఎర్న్ చేస్తామో ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే రోజుకి ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, రోజుకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మనం 10,000 ఎర్న్ చేయాలంటే ఎన్ని డేస్ కష్టపడాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ అవర్ వీడియో. మనం ముందుగా ర్యాపిడో యాప్ని ఆన్ డ్యూటీలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మన ఫోన్లో ఉన్న ఊబర్ యాప్ను కూడా ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్ చేసుకున్న తర్వాత మనకి ర్యాపిడోలో రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ వచ్చేసి మనకి అత్తాపూర్లో ఉంది ఫ్రెండ్స్. మనకి నియర్ బై 1.6 కిలోమీటర్ చూపించింది పికప్ లొకేషన్. మనమైతే పికప్ లొకేషన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ లొకేషన్ వచ్చేసి అత్తాపూర్ పికప్ లొకేషన్. మనం పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనం కస్టమర్కి కాల్ చేయాలి. కస్టమర్ వచ్చిన తర్వాత క్యాబ్లో మనకి కస్టమర్ ఫోన్కి అయితే ఒక ఓటీపీ వెళ్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ ఎంటర్ చేయగానే డ్రాపింగ్ లొకేషన్ చూపిస్తుంది. మనకి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు ఫ్రెండ్స్. ఈ డ్రాపింగ్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ ఉంది. మనమైతే అత్తాపూర్లో స్టార్ట్ అయ్యాం. అత్తాపూర్ నుండి సికింద్రాబాద్కి మనకి 14.6 km పడింది ఫ్రెండ్స్. ఈ 14.6 kmకి మనకి ఎంత అమౌంట్ ఇస్తాడో చూద్దాం ఫ్రెండ్స్. మనకి కిలోమీటర్కి ఎంత అమౌంట్ పడిందో కూడా క్యాలిక్యులేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. లాస్ట్లో మనమైతే సికింద్రాబాద్ డ్రాపింగ్ లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. డ్రాపింగ్ లొకేషన్కి వచ్చిన తర్వాత మన ర్యాపిడో యాప్లో స్కానర్ ఉండదు కాబట్టి మన ఫోన్పే స్కానర్ దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన ఫోన్పే స్కానర్ ఆన్ చేసుకోవాలి. ఎండ్ ట్రిప్ కంప్లీట్ రైడ్ స్క్రోల్ చేయాలి రైట్ సైడ్కి. మనకి ఈ ట్రిప్కి అయితే 317 రూపాయలు ఇచ్చారు. 250 మీటర్స్ దూరంలో మళ్ళీ ఇంకో రైడ్ అయితే బుకింగ్ వచ్చింది. నేను మళ్ళీ ఆ బుకింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాను. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకైతే ఈ పికప్ లొకేషన్ వచ్చేసి జస్ట్ 250 మీటర్స్ దూరంలో ఉంది. మనమైతే ఇప్పుడు పికప్ లొకేషన్కి వెళ్తున్నాం. పికప్ లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత మనమైతే కస్టమర్కి కాల్ చేయాలి. మీటర్స్ మొత్తానికైతే పికప్ లొకేషన్కి వచ్చేసాను ఫ్రెండ్స్. పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. అరైవ్డ్ రైట్ సైడ్ స్క్రోల్ చేయాలి. స్టార్ట్ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ తీసుకున్న తర్వాత మనకి డ్రాపింగ్ లొకేషన్ చూపిస్తుంది. ఈ డ్రాపింగ్ లొకేషన్ వచ్చేసి 22 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ 22 కిలోమీటర్స్కి మనకైతే ఎంత అమౌంట్ ఇస్తాడో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి లవర్ ట్యాంక్ బండ్ ఫ్రెండ్. కార్కి ఎవరికైనా డెంట్ ఉన్నా, పెయింటింగ్ కావాలనుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే కార్కి డెంట్ అండ్ పెయింటింగ్ అతి తక్కువ బడ్జెట్లో ఇక్కడైతే రెడీ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో కనబడుతున్న లొకేషన్ వచ్చేసి హుసేన్ సాగర్ ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ కూడా పుట్టినరోజులకి ఒక పాట వేసుకుంటారు ఫ్రెండ్స్. ఆ పాట ఏంటంటే కేక్ని అయితే కోస్తారు ఫ్రెండ్స్. మన రైట్ సైడ్లో ఉన్నది తాజ్మహల్ ఫ్రెండ్స్. చూసాడుగా ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. కాదులే బ్రహ్మానందం గారు, ఊరినే అన్న. సచివాలయం అండి అది. ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి టోలీ చౌకీ రోడ్ ఫ్రెండ్స్. హైటెక్ సిటీ రోడ్ వెళ్తున్నాం. మెహదీపట్నం నుండి హైటెక్ సిటీ వెళ్ళేటప్పుడు మనకి ఈ రోడ్డు అయితే కలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొండాపూర్ వచ్చేసాం. డ్రాపింగ్ లొకేషన్కి చాలా దగ్గరగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇది అంజానగర్ ఆపోజిట్ రోడ్ ఫ్రెండ్స్. డిఎల్ఎఫ్ సాఫ్ట్వేర్ అయితే మొత్తానికి సికింద్రాబాద్ నుండి డిఎల్ఎఫ్ దగ్గరికి వచ్చేసాం. ఈ డ్రాప్కి మనకి అమౌంట్ అయితే ఎంత ఇస్తాడో చూద్దాం ఫ్రెండ్స్. కంప్లీట్ రైడ్ మనం రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకైతే అమౌంట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మనకైతే ఈ రైడ్కి 344 రూపాయలు ఇచ్చాడు. మనకైతే డ్రాప్ చేసిన దగ్గర నుండి డిఎల్ఎఫ్ దగ్గర నుండి మళ్ళీ
టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి మళ్ళీ పికప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ నేను పికప్ లొకేషన్కి వచ్చేసాను. పికప్ లొకేషన్కి వచ్చి పికప్ చేసుకున్నాను. కస్టమర్ టీసీఎస్ కంపెనీ నుండి వచ్చింది ఫ్రెండ్స్. పికప్ అయితే పికప్ లొకేషన్కి మనం వచ్చేసాం. ఆల్రెడీ పికప్ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి డ్రాపింగ్ పాయింట్ అయితే చూపిస్తుంది. నియర్ బై ఈ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి 8.2 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. 8.2 కిలోమీటర్స్కి మనకైతే ఎంత అమౌంట్ ఇస్తాడో చూసేద్దాం. మొత్తం బాబోయ్ 17 రూపాయలు ఇస్తున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే చక్కగా 10 లక్షల కారు కొనే బదులు చక్కగా ఒక ర్యాపిడో బైక్ కొనుక్కొని ప్లాటినా బండి పెట్రోల్ పోసుకొని నడిపించుకుంటాం మంచిది. మొత్తానికైతే డ్రాపింగ్ లొకేషన్కి వచ్చేసాం. మనకి ఈ రైడ్కి ఎంత అమౌంట్ వస్తాడో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఈ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి మదీనాగూడ హఫీజ్పేట్ ఫ్రెండ్స్. ఈ మనకైతే 8.24 పడింది ఫ్రెండ్స్ కిలోమీటర్స్. 171 రూపీస్ అయితే మనకి ఇచ్చాడు ఫ్రెండ్స్. మళ్ళీ నాకు నియర్ బై 750 మీటర్స్లో ఇంకో రైడ్ అయితే మళ్ళీ నేను ఆ రైడ్ కోసం స్టార్ట్ అయిపోయాను. పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ పికప్ లొకేషన్ కూడా మనకి నియర్ బై మదీనాగూడలోనే వచ్చింది. కస్టమర్ని అయితే పిక్ చేసుకోవడానికి వచ్చేసాను. కస్టమర్ని పిక్ చేసుకున్న తర్వాత ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి డ్రాపింగ్ లొకేషన్ చూపిస్తుంది. ఈ డ్రాపింగ్ లొకేషన్ వచ్చేసి 8.2 ఉంది ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూసేద్దాం. మీరైతే ఫుల్గా వీడియో వాచ్ చేయండి. మీకు కావాల్సిన ఏమైనా కానీ డౌట్లు ఉంటే నన్ను అడగండి. నేనైతే మీకైతే మెసేజ్ రూపంలో రిప్లైలు ఇస్తాను ఫ్రెండ్స్. ఈ డ్రాప్ వచ్చేసి అపర్ణ హిల్స్. తెలిసిపోయిందా? ఇంకొకటి ఎవడి పేరేంటి జుట్టు పీక్కుంటాడు కదా, పేరేంటి సంథింగ్ రావట్లేదే. ఈ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. రామచంద్రపురంలో ఉన్న అపర్ణ హిల్స్ లోపలికైతే డ్రాప్ చేయాలి మేడం గారిని, సార్ గారిని. ఈ పికప్ లొకేషన్ నుండి డ్రాపింగ్ లొకేషన్కి కిలోమీటర్స్ చెప్తే షాక్ అవుతారు. ఎక్కువేం కాదు, జస్ట్ 2.8 కిలోమీటర్స్. మరీ చిన్నపిల్ల ఉందా? కార్ బుక్ చేసుకున్నారు. ఎంతైనా పెట్టి పుట్టాలి అంతే. డబ్బు ఉండాలి, ఏదైనా తినాలన్నా తాగాలన్నా. మనకి 2 కిలోమీటర్లకి అయితే 171 రూపాయి ఇచ్చాడు. అప్పుడప్పుడు నచ్చుతాడు అనుకో ర్యాపిడో బాబాయ్. మళ్ళీ నాకు నియర్ బై రైడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేయగానే మళ్ళీ మనకి డ్రాపింగ్ లొకేషన్ చూపిస్తుంది. ఈ రైడ్ అయినా కొంచెం డబ్బులు అమౌంట్ ఎక్కువ ఇస్తే బాగుండు అనుకుంటున్నాను, కానీ ఇది కూడా అట్లానే ఉండేటట్టు ఉంది. చూద్దాం ఎంత ఇస్తాడో. 3 కిలోమీటర్లకి నిదానంగా వెళ్తుంది కారు. ఈ ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం డ్రాపింగ్ లొకేషన్కి దగ్గరలో ఉన్నాం. ఈ డ్రాపింగ్ లొకేషన్ వచ్చేసి హఫీజ్పేట్ నుండి నియర్ బై ఉన్న 2.3 కిలోమీటర్స్ జస్ట్. ఈ 2.3 కిలోమీటర్స్కి ఎంత ఇస్తాడో అమౌంట్ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. విల్లాస్ అయితే నెంబర్ 1గా ఉన్నాయి. మీరు కూడా అట్లాంటి విల్లాలు కొనుక్కోవాలంటే ముందు బాగా చదువుకోండి, తర్వాత జాబ్ చేయండి, తర్వాత సంపాదించుకోండి, తర్వాత పెళ్లి చేసుకోండి. మనకి 2.9 కిలోమీటర్లకి 120 రూపీస్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ బుకింగ్. మళ్ళీ నేను లొకేషన్కి వచ్చేసాను పికప్ చేసుకోవడానికి. ఎంటర్ ఓటీపీ, గెట్ మ్యాప్. మనకి డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి 9.6 కిలోమీటర్స్ ఉంది. ఈ 9.6 కిలోమీటర్స్కి అమౌంట్ ఎంత ఇచ్చాడో చూద్దాం. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ హాప్సిగూడ నుండి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఈ 9.6 కిలోమీటర్స్కి మనకైతే అమౌంట్ ఎంత ఇస్తాడో చూద్దాం. మనకి అమౌంట్ ఎక్కువగా ఎర్న్ అవ్వాలంటే మార్నింగ్ 4కి లేగాలి ఫ్రెండ్స్. మార్నింగ్ 4కి లేచి మధ్యాహ్నం 11 ఆర్ 12 ఆర్ 1 వరకు అయితే మనం ర్యాపిడో కార్ డ్రైవ్ చేస్తే మనకైతే మంచి ఎర్నింగ్స్ వస్తాయి. మొత్తానికైతే డ్రాపింగ్ లొకేషన్కి వచ్చేసాం. ఊబర్లో అయితే మనకి 5 రైడ్స్ కంప్లీట్ చేస్తే 1221 రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. ర్యాపిడోలో మనకి 5 రైడ్స్కి 1148 రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. 1 డేలో మనమైతే టోటల్ 10 రైళ్ళు అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. 10 రైళ్ళకి మనం 130 కిలోమీటర్స్ తిరిగాం ఫ్రెండ్స్. మనకి సిఎన్జి 600 పోయింది ఫ్రెండ్స్. మొత్తానికి మనం చూసుకుంటే టోటల్గా 2360 రూపాయలు అయితే ఎర్న్ చేసాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.